హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. యమధర్మరాజు గారు బుస్ బుస్ మని పాములా సౌండ్ చేస్తుంటే గుప్తా వారేమో మూషికం అనుకొని ఒక చెంబుతో యమధర్మరాజు మీదికి ఆ చెంబుని విసరగానే గుప్తా అని అంటూ కోపంగా యమల ప్రత్యక్షమై గుప్తా వారిని కొట్టబోతూ ఉంటారు. అయ్యో స్వామి మీరా, నేనేమో మూషికం అనుకున్నాను అని అంటూ ఉండగా నీకు మూషికానికి పాముకి తేడా తెలీదా అని మళ్ళీ చేయి చేసుకోబోతూ ఉండగా ఇక గుప్తా వారు అడ్డుకొని నా సంగతి తర్వాత యమపురిలో చూసుకుందరు కానీ ఫస్ట్ ఆ బాలికని పట్టుకునే ప్రణాళికని అమలు చేయండి ప్రభు అని అనగానే గది ఎక్కడా అని అడిగితే ఈ గది చూపించావు అని యమ తిడుతూ ఉంటాడు. మీరు పిల్లల గది అని అడగలేను, నన్ను గది మాత్రమే అడిగారు, నేను అందుకే అది చూపించాను, పిల్లల గది పైనుంది అని అనగానే మళ్ళీ యమ పాములా మారి పిల్లల గదికి పైకి వెళ్తూ ఉంటాడు. ఇంతలో పరుగున పిల్లల గదికి వెళ్ళి గది లోపలికి వెళ్ళి తలుపు వేసేసి గడియ పెట్టేస్తుంది. దాంతో అప్పుడే రూమ్ నుండి బయటికి వెళ్ళాలని చూస్తున్న అంజు డోర్ తనంతట తానే క్లోజ్ అయి గడియ పెట్టడం చూసి షాక్ అయి భయంతో వణుకుతూ ఉండిపోతుంది. అలా బొమ్మలా నిలబడిన అంజుని చూస్తే పిల్లలు ముగ్గురు ఏమైంది, అలా ఎందుకు నిలబడ్డావు అని అడగ్గా భయంతో వణుకుతున్న అంజు మాట్లాడలేకపోతూ ఉంటుంది. ఇక డోర్ ఎందుకు క్లోజ్ చేసావంటే ఏమీ మాట్లాడట్లేదేంటి అని అంటుండగా అది అది అని అంజు అంటూ ఉంటుంది. అమ్మో నేను డోర్ క్లోజ్ చేయడం అంజు చూసేసిందా ఏంటి అని అనుకునే లోపే అంజు భయాన్ని సైగలని చూసిన ఆనంద్, నువ్వు డోర్ తనంతట తానే క్లోజ్ అయింది మాత్రం చెప్పకు అని అంటుండగా నువ్వు ఎలా అడిగినా ఎంత వెటకారంగా అడిగినా జరిగింది మాత్రం అదే అని అంజు అనేస్తుంది. ఇక మేమంతా తల తిక్కలా వాళ్ళలాగా కనబడుతున్నామా మీకు? మేము ముగ్గురం అక్కడే కూర్చొని చదువుకుంటున్నాం, నువ్వు డోర్ దగ్గర ఉన్నావు, డోర్ దానికదే ఎలా పడిపోతుంది నువ్వు క్లోజ్ చేయకుండా అని అంజుని మిగతా ముగ్గురు అంటూ ఉంటారు. మీకేమైనా అసలు తెలివుందా? ఇంత చిన్నగా ఉన్న నేను అంత పై ఉన్న గొల్లాన్ని ఎలా పెడతాను అని అంజు లాజికల్గా అడగానే ఇంకా పిల్లలు ముగ్గురు పక్కనున్న చైర్ని చూపిస్తూ ఆ చైర్ ఎక్కి డోర్ క్లోజ్ చేసి ఉంటావేమో, మాకేం తెలుసు అని అనేస్తారు. ఇక అయ్యో దేవుడా, మేమెంత చెప్పినా నీకు అర్థం కావట్లేదు అని అంజు తల బాదుకుంటూ ఉంటుంది. ఇక పిల్లలు నలుగురు అలా గొడవ పడుతూ ఉంటారు. ఇక ఇంతలో విండో డోర్ ఓపెన్ ఉండడం చూసి విండోలో నుండి పాము పైకి ఎలా వస్తుందో అనుకొని ఆ విండోని కూడా క్లోజ్ చేస్తుంది. అది అంజు చూసి మళ్ళీ షాక్ అవుతుంది. మళ్ళీ బొమ్మలాగా నిలబడిన అంజుని అమ్ము ఏమైంది, మళ్ళీ అలా ఎందుకు బొమ్మలా నిలబడ్డావు అని అడుగుతుండగా అంజు మనసులో మీకు ఏది చెప్పినా అర్థం కాదు, మీకు అర్థం చేసుకునే తెలివి లేదు, మనసు లేదు అని సైలెంట్గా ఉండిపోతుంది. ఇక పాము అక్కడే డోర్ దగ్గర వచ్చి అలాగే ఆగిపోతుంది. ఇక గుప్తా ఇల్లంతా వెతుకుతూ ఉంటాడు. ఇక మనోహరి పాముని కుట్టడానికి కర్ర రెడీ చేసుకొని అటు ఇటు తిరుగుతూ ఉండగా బాగి వచ్చి పాము దొరికిందా, ఈ కర్ర ఎందుకు అని అడుగుతుండగా పాముని కొట్టడానికి అని అంటూ ఉంటుంది మను. ఇక ఆదిశేషుని ఎవరైనా కొడతారా? కొట్టకూడదు, పాముల వాడు వచ్చాడు, వాడు పట్టుకపోతాలే, ఇప్పటికి నువ్వు చేసిన పాపాలు చాలు అని బాగి మనుకి వార్నింగ్ ఇస్తూ ఉండగా నీకేమైనా తెలివుందా తింగర్దానా, అది పాము, మంచి చెడు చూడదు, నిన్ను నన్ను అని చూడకుండా కాటేస్తుంది అని మను అంటూ ఉంటుంది. ఇక అబ్బో, నువ్వు పాము గుచ్చి చెప్తున్నావో నీ గుచ్చి నువ్వు చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు, నీ గుచ్చి నువ్వు భలే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నావు అని అంటూ మను చేతిలో ఉన్న కర్రని లాక్కోవడానికి బాగి ట్రై చేస్తూ ఉండగా ఆగు అని అంటూ నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు అని మనోహరి అనగానే మళ్ళీ పిల్లలు ఎలా ఉన్నారో అని బాగి టెన్షన్ పడుతూ పిల్లల రూమ్ దగ్గరికి వస్తుంది. ఇక బాగి డోర్ పైన నాక్ చేస్తూ అమ్ము అమ్ము అని పిలుస్తూ ఉండగా వస్తున్న మిస్ అమ్మా అని అంటూ డోర్ ఓపెన్ చేయబోతూ ఉంటుంది. ఇక డోర్ ఓపెన్ చేస్తున్న అమ్ముని వద్దు డోర్ ఓపెన్ చేయకు, డోర్ క్లోజ్ చేసుకోమని చెప్పడానికే నేను వచ్చాను అని అనేస్తుంది బాగి. ఇక డోర్ క్లోజ్ చేయడం ఎందుకు, అంజు
ఏది చెప్పకుండానే డోర్ క్లోజ్ చేసింది. నువ్విప్పుడేమో డోర్ ఎందుకు క్లోజ్ చేయాలో చెప్పట్లేదు, ఏమైంది మిస్ అమ్మ అని అమ్ము అడుగుతుండగా, నేను అన్నీ చెప్తాను నీకు, మీరైతే నేను చెప్పే వరకు డోర్ ఓపెన్ చేయకండి అని జాగ్రత్తలు చెప్పి ఆయన ఎలా ఉన్నారో అని అనుకుంటూ అమర్ రూమ్కి కంగారుగా బాగి బయలుదేరుతుంది. ఇక అమర్ డ్యూటీకి వెళ్ళడానికి యూనిఫామ్ వేసుకుంటూ ఉండగా బాగి వచ్చి అమర్ని గుద్దేసి మీరు బాగానే ఉన్నారు కదా అని అంటూ రూమ్ అంతా వెతుకుతూ ఉంటుంది. ఇక బాగి కంగారుని చూసి అమర్ ఏమైంది అని అడుగుతుండగా పాము వచ్చింది అని చెప్పేస్తుంది బాగి. ఇంత మెల్లిగా చెప్తావేంటి, పిల్లలు అమ్మ నాన్న సేఫే కదా అని అంటూ ఉండగా, సేఫే, నేనుండగా ఎవరికి ఏదైనా కానిస్తానా, ఆల్రెడీ పాముల వాడు వచ్చాడు, పాముని పట్టుకొని వెళ్ళిపోతాడు, మీరు టెన్షన్ పడకుండా రూమ్లోనే ఉండండి అని బాగి అమర్కి ధైర్యం చెప్పి మళ్ళీ వెతకడానికి కిందికి వచ్చేస్తూ ఉంటుంది. ఇక కర్ర పట్టుకొని మనోహరి హాల్లోకి వస్తూ ఉంటుంది. నేను వెతుకుతాను పాముని, నువ్వు లోపలికి వెళ్ళు అని గుప్తా అంటుండగా, ఏ ఆగు అని అంటూ పాము ఎక్కడుందా కొట్టాలని మనోహరి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంతలో పాము రూపంలో ఉన్న యమ కంటపడగానే తోక మీద దబా దబా బాదుతూ ఉంటుంది మనోహరి. ఇక అలా యమధర్మరాజుని బాదుతూ ఉండగా మనోహరి కర్రకి అడ్డు వెళ్ళి నేను పట్టుకుంటాను, ఆగండి ఆగండి అని అంటుండగా గుప్తా గారిని కూడా మనోహరి చితకబాదుతూ ఉంటుంది. ఇక పాము అక్కడి నుండి తప్పించుకొని పారిపోతుంది. ఇక్కడే ఉండాలి కదా, ఎక్కడ అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. ఇక గుప్తా యమ వాళ్ళ ఒరిజినల్ గెటప్లలో గార్డెన్లో ప్రత్యక్షమవుతారు. అమ్మ ఒళ్ళంతా చితకబాదేసిందా బాలిక అని అంటూ ఉంటాడు యమ. త్రుటిలో ప్రమాదం తప్పింది అని అంటుండగా, నేను చెప్పాను కదా స్వామి, ఏమార్చి ఆ బాలికని పైకి తీసుకెళ్లడం సాధ్యం కాదు, మనకు తీసుకెళ్లాల్సిన టైంలో అదృష్టం కలిసి రాదు, అన్నీ కలిసి వచ్చిన టైంలో ఘోర వచ్చి అంతా చెడగొడతాడు, నా బాధని ఇప్పటికైనా అర్థం చేసుకోండి స్వామి అని గుప్తా అంటూ ఉండగా, ఆ బాలికని మన యమపురికి తీసుకురావాల్సిన బాధ్యత నీది, నువ్వే నిర్వర్తించు అని అంటూ యమపురికి పారిపోతాడు. ఇక నాకు ఈ భూలోక నివాసం తప్పదనుకుంటా అని తల బాదుకుంటూ ఉంటాడు గుప్తా. ఇక పిల్లలు ఎలా ఉన్నారో అని మళ్ళీ బాగి పైకి వెళ్తుంది. డోర్ తీయమనగానే అమ్ము డోర్ తీస్తుంది. ఇక అదే రూమ్లో ఉన్న ఆరు ఆల్రెడీ అమావాస్య గడియలు పూర్తయ్యాయేమో, ఇప్పుడు నన్ను ఇక్కడ చూస్తే నన్ను చనిపోయిన నన్ను కూడా చంపేసే అన్ని ప్రశ్నలు వేస్తుంది బాగి అని అనుకుంటూ వెళ్ళి సోఫా వెనకాల దాక్కుంటుంది ఆరు. ఏమైంది, డోర్ ఎందుకు క్లోజ్ చేయమన్నావు అని అమ్ము బాగిని అడుగుతుండగా పాము వచ్చింది అని చెప్పేస్తుంది బాగి. దాంతో అంజు భయపడుతూ బాగి చంకెక్కుతుంది. ఇక అది చూసి అందరూ నవ్వుతూ ఉంటారు. ఇక మనోకి బాగి ఏ విధంగా బుద్ధి చెప్పనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.